జనసేన పోటీలో లేని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఈసీ కేటాయించింది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు కలవరపడుతున్నారు. పొత్తుల్లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఈసీ ఆదేశాలతో జనసేన టికెట్ పై పోటీ చేస్తున్న అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు అధికారులు. జనసేన బరిలో లేని చోట ఇతరులకు ఫ్రీ సింబల్ అయిన గాజు గ్లాస్ ను కేటాయించారు. 50కి పైగా అసెంబ్లీ, లోక్సభ సెగ్మెంట్లలో స్వతంత్రులకు, చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు అధికారులు. దీంతో కూటమి నేతలు కలవరం చెందుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యంకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలి, గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలోనూ ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. ఇక విశాఖ ఉమ్మడి జిల్లాలో ఒక పార్లమెంట్, 2 అసెంబ్లీ సీట్లలో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. గాజువాక, భీమిలి అసెంబ్లీ స్థానాలతో పాటు అనకాపల్లి లోక్సభ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించడంతో కూటమి అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. విజయనగరం జిల్లాలో విజయనగరంతో పాటు శృంగవరపుకోటలో ఇతరులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఆముదాల వలస, విశాఖపట్నం తూర్పులోనూ స్వతంత్రులకు గాజు గ్లాస్ దక్కింది. కాకినాడ జిల్లాలో పెద్దాపురం, జగ్గంపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. మండపేట, రాజమండ్రి అర్బన్, పాలకొల్లు, తణుకు, అద్దంకి, పర్షూరు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. కూటమి రెబల్ అభ్యర్థులకు సైతం గాజు గ్లాస్ గుర్తు దక్కింది. విజయనగరంలో టీడీపీ రెబల్ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు, జగ్గంపేటలో జనసేన రెబల్ పాటంశెట్టి సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. పెదకూరపాడులో వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు తనయుడు కళ్యాణ చక్రవర్తి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. ఆయనకు కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. మాచర్ల, చంద్రగిరి, రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని నియోజకవర్గాల్లోనూ గాజు గ్లాస్ గుర్తు ఇతరులకు కేటాయించడంతో కూటమి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక పత్తికొండ నుంచి బరిలో ఉన్న నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి వాల్మీకి పెద్దయ్యకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. నెల్లూరు జిల్లాలో కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. కావలిలో గతంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ ఈసారి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. సుధాకర్ కు 2019 ఎన్నికల్లో 10,647 ఓట్లు పోలయ్యాయి. ఈసారి పసుపులేటి సుధాకర్ కు గాజు గ్లాసు గుర్తు దక్కించుకున్నారు. దీంతో టీడీపీకి పడే ఓట్లు చీల్తాయని కూడా కూటమి నేతలు కలవరపడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, కైకలూరు నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. ఉమ్మడి కడప జిల్లాలోని కమలాపురంలో రాజోలి వీరనారాయణ రెడ్డి, రాజంపేటలో చిన్న పెంచలయ్యకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. మైదుకూరులో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి పార్టీ తరపున పోటీ చేస్తున్న పి ఆనందరావు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, మదనపల్లె, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తును స్వతంత్రులకు కేటాయించారు. మదనపల్లెలో షాజహాన్ కు గాజు గ్లాస్ గుర్తు దక్కింది. ఇక 6 లోక్సభ స్థానాల్లోనూ గాజు గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించింది ఈసీ. అనకాపల్లి, రాజమండ్రి, గుంటూరు, బాపట్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఫ్రీ సింబల్ గాజు గ్లాస్ ను కేటాయించారు. విజయవాడ పార్లమెంట్ స్థానంలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. గుంటూరు లోక్సభ సెగ్మెంట్లో నవతరం పార్టీ అభ్యర్థి శివారెడ్డికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు.